రేపు సంజయ్ ఊరికి వెళ్ళబోతోంది. ఈ టికెట్ ఇచ్చేటప్పుడు తనని నేను ప్రేమిస్తున్నానని చెప్తాను. ఈ టికెట్ని చింపేసి తను కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది. ఆ నమ్మకం నాకుంది. అసలు నా ప్రేమ కథ మొదలైంది ఇలా. ఎలాగో కాలేజీకి వచ్చేసాం, ఇక నుంచి చదవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఏదో పెద్ద చదువునాడు చెప్తున్నావు. కాపీ కొట్టావు కదా? ఎవరా కాపీ కొట్టింది? నువ్వేరా? నేను కొట్టానట. రే రే వద్దురా నా మాట విను. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? ప్రభాస్ ఆగరా, ఎక్కడికి వెళ్తున్నారా? ఆగరా, పరిగెత్తలేకపోతున్నాను రా. ఆగరా, ప్రభాస్ ఆగరా. ప్రభాస్ మేడం, నాగార్జున యూనివర్సిటీయా? మేడం, అక్కడ ఫస్ట్ ఇయర్ బీకామ్ లో కవిత అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆవిడని పిలుస్తారా ప్లీజ్? సారీ, క్లాస్ స్టార్ట్ అయింది. లంచ్ అవర్ లో ఫోన్ చేయండి. మేడం మేడం ప్లీజ్ మేడం, వెరీ అర్జెంట్ మేడం. లేదు బాబు, ఇప్పుడు పిలవడానికి వీలు కాదు. ప్లీజ్ ప్లీజ్ మేడం, చాలా అర్జెంట్ మేడం, ప్లీజ్ మేడం. సరే సరే, వెయిట్ చేయి, పిలుస్తాను. హలో, ఎవరు? కవిత, నేను ప్రభాస్ని. ఏ ప్రభాసు? అదే నీతో పాటు సెయింట్ జాన్స్ లో 6th నుంచి 10th వరకు చదివానా. సెయింట్ జాన్సా? ఆ, 6th నుంచి 10th వరకా? ఆ. ఏంటి కవిత, నన్ను గుర్తుపట్టలేదా? నీకు 8th లో ఐ లవ్ యూ చెప్పానే. రాస్కల్, ఆ? ఆ రోజే నీకు వీలు కాదని చెప్పేశాను కదా, మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు టార్చర్ పెడుతున్నా? నీకు టార్చర్ చేయడానికి ఫోన్ చేయలేదు కవిత, నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? ఈ రోజు కాలేజ్ లో ఒక అందమైన అమ్మాయిని చూశాను. తను చూడగానే లవ్ చేయాలని డిసైడ్ అయిపోయా. నువ్వు అప్పుడే నా లవ్ ను అక్సెప్ట్ చేసుంటే నీతో పాటు నా జీవితం కూడా నాశనం అయిపోయేది. దేవుడి దేవాల అలా జరగలేదు, అందుకే నీకు థ్యాంక్స్ చెప్పడం చేశా. చెప్పుతో కొడతాను, ఫోన్ పెట్టారా? నువ్వు నాకు చేసిన సాయానికి చీపురుతో కొట్టినా ఏం పర్వాలేదు. ఉంటాను కవిత. ఏం చేస్తున్నావురా నువ్వు? ప్రభాస్ బుద్ధి లేకుండా చేయకుండా గుడ్డు 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 నా గుడ్డు నా గుడ్డు. రే బుద్ధి లేదు, బాయిల్ లెగ్ మీద ఆటో పనిస్తా. ఇప్పుడు గుడ్డే బయలుంది, కొంచెం ముందు వచ్చుంటే ఇంకేం బయలుదేదా పోరా బాండోడా. ఫస్ట్ ఇయరా? అవును సార్. ఇదే ఇంట్రెస్ట్ ఫైనల్ ఇయర్ వరకు ఉండాలి. ఉంటుంది సార్. పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చో. థాంక్యూ సార్. నీ పేరేమిటి? నేను సార్. నువ్వని తెలుస్తోంది. నీ పేరేమిటయ్యా? నా పేరే సార్, నేను ప్రభాస్. అదేమిటయ్యా నేను? నేను పుట్టినప్పుడు నా రాశికి నే లేదా నువ్వు అని పేరు పెడితే నేను పైకి వస్తానని జ్యోతిష్కుడు చెప్పాడు. అబ్బాయి బాగా పైకి రావాలని మా నాన్నగారు నేను ప్రభాస్ అని పేరు పెట్టారు. నీకు పేరు పెట్టే వంకతో మీ నాన్న జ్యోతిష్కుడు కలిసి నీతో భలే ఆడుకున్నారు. లేదురా నీకు, నువ్వు వాటికలా పరిగెత్తుకుంటూ వచ్చేసా. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పవా? గుడ్డు మీద ఆటో ఎక్కిచ్చేసాడు రా, నెంబర్ కూడా నోట్ చేయలేదురా. బాబు నువ్వెవరినాయనా? స్టూడెంట్ సార్. మరి నేను టీచరు. టీచరా? నీ పేరేమిట్రా? ఆకలిస్తే అన్నం పెడుతుందట. వీడెవడు మళ్ళీ మళ్ళీ చేస్తాడేంటి? నేనైతే గుండు గీసి సున్నం పెడతాను. ఈసారి మళ్ళీ నీ దగ్గర ఇటువంటి రింగ్ టోన్ విన్నానో పరీక్షల్లో నీకు గుండు సున్నాలే. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నారా? ఈ కాలేజ్ లో హోటల్ ఉంటుంది, అక్కడ తీసిపోరా. రే బోండం, అది క్యాంటీన్ రా. రే ఈ కాలేజ్ లో అందరూ చదువుకున్న వాళ్ళేరా. రే క్యాంటీన్ తర్వాత వెళ్ళొచ్చురా. సరేరా. ముందు అమ్మాయిని వెతుకుదాం రా. మావా, ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా? తను నా కోసమే పుట్టినట్టుంటుందిరా. అయితే ఆ ఎల్లో చూడదారే.
మ్యారేజ్ ఫిక్స్ అయింది. థ్యాంక్ యూ. తప్పకుండా రావాలి. నాన్ సెన్స్. ఏంట్రా చూడగానే లవ్వా? లేకపోతే చూసిన 100 days తర్వాత లవ్ వస్తుంది. నాకెందుకో వర్కౌట్ కాదనిపిస్తోంది. ఏంట్రా? ఏం లేదురా. ఓ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఈ అమ్మాయిల వెనకాల తిరిగావనుకో పిచ్చి పట్టి పిచ్చి కుక్కల రోడ్డు మీద తిరుగుతావు. ఏంట్రా ఆ శబ్దం? ఏం లేదురా. చూపించా. రేయ్, దీన్ని బ్యాగ్ లో పెట్టుకున్నావేంట్రా? ఆ దరిద్రాన్ని వదిలేరా? నేను వదిలేను. దీంతో ఏం చేస్తావురా నువ్వు? ఏం లేదు, క్యాంటీన్ లో దీంతో అమ్మాయి ఆడుకుంది కదా, రేపు కూడా తను వస్తుంది కదా, అందుకే దీనికోసం చూస్తుంది. కానీ ఇది అక్కడ ఉండదు. అప్పుడు నేనేం చేస్తాను, దీన్ని తీసుకువెళ్ళి అలాగే తన చేతికిస్తా. అప్పుడు తను చూస్తుంది, చూసిన వెంటనే ఏడుస్తుంది. అప్పుడు నేను ఎరవకండి, దీనికే కాలేదు, ఇది లారీ కింద పడబోయింది, నేనే దీన్ని రక్షించానని, నాకే గాయమైందని చెప్పి ఈ కుక్క పిల్లను తనకిస్తా. తను తీరా నన్ను చూస్తుంది, ఈ కుక్క పిల్లను చూస్తుంది. ఆ తర్వాత వెంటనే లవ్ వచ్చేస్తుంది. కుక్క మీద నీ మీద? ఓ పోరా, మీ నాన్న నీకే ఫుడ్ పెట్టడు, ఈ రోజు నువ్వు నడి రోడ్డు మీద. నడు రోడ్ లో నిలబడాల్సింది నువ్వే బే. ఎందుకురా? బస్సుకి చెల్లరుందా? ప్రభాస్, ఆగరా! ఆగరా! ప్రభాస్, ప్రభాస్ ఆగరా! నా దగ్గర ఒక్క పైసా కూడా డబ్బులు లేవరా? అన్నా కొంచెం జరగనా? అయ్యో అన్నా బస్సు ఆపరా! బస్సు ఆపరా! ఆపరా! ప్రభాస్! ప్రభాస్! దరిద్ర మొహమా, నువ్వు ఎక్కవు బస్సు బ్రేక్ డౌన్. చిచి, మగాళ్ళందరూ కిందకి దిగి తోయండి అయ్యా. ఏ తను మొగాడు కదా, తను దిగి తోయలేడా? నేను దిగి తోసానంటే గేరెవరేస్తారా నీ బాబా? కిందకి దిగి తోయిరా. అన్నా వదిలేయండి, నా చిన్న పిల్లాడు. ఎవరు ఆడా చిన్నపిల్లాడు? సరే నా పెద్ద పిల్లాడే. ఆడవాళ్ళందరూ లోపల కూర్చుంటారు, మగాళ్ళందరూ దిగి తోయండి. బాగా తోయండి. రే, నీకంటే బస్సు వెయిట్ గానే ఉందిరా. చాలా ఓవర్ చేస్తున్నారా? మన ఇల్లు ఉండేది ఎక్కడ? ఈ బస్సే లేదు అక్కడ. ఏయ్, నోరు మూసుకున్నట్రా. వీడి స్టెప్ నీ లోపల ఉంది అనుకుంటాను రా. మా అమ్మకి బాగాలేదు, నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో నేను సైడ్ రా. నువ్వు ఇంకా గుడ్డు కోసం వెతుకుతున్నావా? నువ్వు బాగుపడవురా. బాగున్నారా అంకిల్? బాగున్నారా లేదా? అయ్యో బాబాయ్. ఏమన్నా? మీరు బాగున్నారా అని అడిగాను అంతే. అవునాను బాబు. ఓకే అంకిల్. సడన్ గా పేం పుట్టుకొచ్చింది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఏమే వీడు కాలేజీకి వెళ్ళి వస్తున్నాడా లేక బట్టల కొట్లో పనికి వెళ్ళి వస్తున్నాడా? నమస్కారం అమ్మా, రా అమ్మా అని చెప్తా. ఏమైనా నాన్న? ఒరే నాయనా, నువ్వు లోపలికి వెళ్ళరా బాబు, పని చేయడం కొట్టవాక సన్నా. ఏం చేస్తున్నాడు? అమ్మా నీళ్లు తీసుకురా. వస్తున్నాను రా. త్వరగా తీసుకురా. తీసుకొస్తున్నాను. వీడికే తిండి దండగా అనుకుంటుంటే నట్టింట్లో కుక్క పిల్లకి ఆకేసి మరీ అన్నం పెడుతున్నాడు చూడు సన్నాసి. అమ్మా మీ ఆయనకి చెప్పు, మనం ఈ కుక్కల్ని గౌరవించకపోబట్టే మనం ఇంకా మిడిల్ క్లాస్ లోనే ఉన్నాం. చెప్పవే, అడుగుతున్నాడుగా. నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు నేను ఇంకా మిడిల్ క్లాస్ గానే మిగిలిపోయాను. ఎందుకనరు? డబ్బుని వాళ్ళు ఎప్పుడైనా చూసారా? కారులో తీసుకెళ్తారు కుక్కల్ని. కుక్కల్ని బాగా చూసుకుంటే వాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు అనుకుంటే మీ ఇద్దరిని బాగా చూసుకుంటున్నాను కదా, ఈ ఊర్లో అందరికన్నా నేనే డబ్బున్నావాని. ఏమై కరెక్ట్? నో. నానా గుడ్ నైట్. నానా గుడ్ నైట్. ఏదన్నా తిన్నాడా? లేదండి. ఇంకేదైనా తీసుకుని ఉంటాడా? రే దోమల మంది వెలిగించి పడుకోరా. వద్దమ్మా. ఎందుకురా? పాప నాన్న, అవి జీవాలేగా, వాటిని చంపకూడదు. ఒక్కరోజు కాలేజీకి వెళ్ళి మారిపోయాడు. ఇంకెవరు రాలేదురా, వెళ్ళి టిఫిన్ చేసిన వద్దాం రా. ఊరికే ఉండి బే. ఏంటో నీ ఫేస్ ఇవాళ ఫ్రెష్ గా ఉంది. ప్రేమిస్తే అలాగే ఉంటుంది మామా. అయితే నేను ప్రేమిస్తే నా ఫేస్ ఫ్రెష్ అవుతుందా? నువ్వు 5 సార్లు లవ్ చేస్తే నీ ఫేస్ ఫ్రెష్ అవుద్ది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్.
రే అందరూ వచ్చేస్తున్నారా? ఈ రోజు దాన్ని కనిపెడితే గానీ రేపు ఆ కుక్క పిల్లనిచ్చి కరెక్ట్ చేయలేము. ఓకేరా. ఏంట్రా? నాకు టీ కొట్టించరా. ఎందుకురా? నీ లవర్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశాను రా. రారా. రే చెప్పరా. పేరు సంజయ్. సంజయ్. ఊరు కాకినాడ. నాయుడులా? ఏ కాకినాడ అంటే నాయుడుగానే ఉండాలా? రెడ్ అంటే ఒప్పుకోవా నువ్వు? వాళ్ళ నాన్న పేరు బంగారు బాబు. సూపర్ పేరు మావా. రే ఇది నీకు ఓవర్గా లేదురా? వాళ్ళ నాన్నకి పెద్ద బంగారపు కొట్టుందిట్రా. అలాగా? మరీ అంత సంబరపడిపోకు, అది నీకు సెట్ అవ్వదు. ఎందుకురా? ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, తను ఫైనల్ ఇయర్ కెమిస్ట్రీ. ఫీల్ అవ్వద్దురా, ఇవంతా మనకు అవసరమా? ఆ కుక్క పిల్లని పెంచుకుంటూ కాలాన్ని గడిపేరా. నీకు పెంచడం తెలుసు కదా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇంకోసారి ఇక్కడ చూశాను, నీ మొహానికి ఆకులు అన్నం కావాల్సి వచ్చిందా? నోరులేని జవాన్ని కొట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? ఆ బాంబు నీ చెవిలో కాదు నోట్లో పెట్టుండాల్సి. చిన్న బాగానే మాట్లాడావు కదా, ఇంత ఏమైంది? ఏగా మాట్లాడతాను. పోబే. అంత నా కర్మరా బాబు, నువ్వు బాగుపడవు. ఏరా కుక్కని తీసుకొచ్చి అన్నం పెడతావు, మళ్ళీ నువ్వే తెరవేస్తావు. బుద్ధుందా నీకు అసలు? నేను అరుస్తూనే ఉన్నాను, మాట్లాడకుండా వెళ్తావేంట్రా? నేను ఇక కాలేజీకి వెళ్ళను, నాన్నకి చెప్పే. ఏమంటున్నావురా? అవునమ్మా, నా కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేదు. ఏరా నాకు ఇష్టం లేదమ్మా. అలా మాట్లాడకు నాన్న. నేను ఎల్కేజీలో చేర్పించినప్పుడు నిన్ను ఒంటరిగా ఎలా స్కూలుకు పంపించాలని నేను రాత్రంతా ఏడుస్తూనే ఉన్నానురా. కానీ మరుసటి రోజు నువ్వు రిక్షాలో ఎక్కి అమ్మా జాగ్రత్త అని నాకే ధైర్యం చెప్పి వెళ్ళావు. నువ్వు వచ్చే వరకు కాలనీలో వాళ్ళందరి దగ్గర నీ గురించి నేను ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? మా అబ్బాయి చాలా బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నాడని. చిన్నప్పుడు అంత బుద్ధిగా స్కూల్కి వెళ్ళి ఇప్పుడు కాలేజీకి వచ్చేటప్పటికి వెళ్ళనంటే ఏంటి అర్థం? ఇన్ని సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివి ఇప్పుడు కొత్తగా కాలేజీకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిరా. కావాలంటే చూస్తూ ఉండు, కొత్త ఫ్రెండ్స్ దొరికిన తర్వాత అమ్మ నాకు ఈ కాలేజ్ నచ్చింది, నేను ఇక్కడే చదువుకుంటాను అని నువ్వే అంటావు. కాలేజీకి వెళ్ళడం ఇష్టం లేకపోయినా మా అమ్మ చెప్పిందని నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళాను. ఇవాళ కూడా పెరుగన్నం గుడ్డేరా. అవును, మీ ఇంట్లో ఏంటి? ఇట్రా. ఫస్ట్ ఇయరా? నీ పేరేంటి? ప్రభాస్. నీ పెదనాన్న పేరు కృష్ణరాజా? ఏంటో నవ్వుతున్నారు. నీ పేరేంటి? బొజ్జ వినాయకుడు. ఒట్టి వినాయకుడువేనా చౌతి వినాయకుడువా? హలో. వాడి మొహం చూడవే, పెద్ద గరిటతో తీసిన దద్దోచన లాక్కుంది. హలో. కోపం చూడవే, కోపంలో కూడా. ఏ అందంగా ఉన్నానంటావా? ఏ చూడండి, వాడే కమిట్ అయిపోయాడు. సరి కొడతారా? కొడతారా లేదా? కొడతాం. సూపర్ గా కొడతాం. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు. అది మీలో మీరే అడిగి తెలుసుకోవచ్చుగా. అబ్బాయిల్లో ఎవరు అందంగా ఉన్నారో అమ్మాయిలను అడిగి తెలుసుకోవాలి. అమ్మాయిల్లో ఎవరు అందంగా ఉన్నారో అబ్బాయిలను అడిగి తెలుసుకోవాలి. చెప్పండి. నేను చెప్తానండి. చెప్పు. మొహం చూసి చెప్పరా పెదవా? ఓకే, కన్ఫ్యూజ్ గా ఉందండి. నీకు ఆవిడ బాగున్నారు. ఉమ్, బెల్ కొట్టేశారు, మేము క్లాస్కి వెళ్ళాలి. ఏంటి వెళ్తావా? మేము వదిలితేనే మీరు వెళ్ళాలి. నేను వదిలితేనే మీరు వెళ్ళిపోతారు. ఎలా? ఇలా మెల్లగానే నడిచి వెళ్ళగలను. టైర్డ్ గా ఉంది. చూసావా ఎలా అద్దరగొట్టి బెదరగొట్టేశాను? ఛే, అసహ్యంగా లేదు ఆ అమ్మాయిల ముందు. రే అది మిషన్ రా,
పక్కింటి పిల్లలు ఆడుకుంటే లాక్కొచ్చేసాను రా. మిషనా? ఇప్పుడు చూడు, రే సౌండ్ అలాగే ఉందిరా. ఇది 50 ఏళ్ల పైన వాళ్ళకి. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉందిరా. ఏంట్రా తమ్ముళ్ళు అమ్మాయిలతో వందల పోటీలు అంటూ ఆడుకుంటున్నారు? వాళ్ళే అడిగారు ఎవరు అందంగా ఉన్నామని. సరే ఇప్పుడు నేను అడుగుతున్నాను, మాలో ఎవరు అందుకున్నారు చెప్పు. బాస్ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది బాస్. ఏయ్ మా పర్సనాలిటీలు చూసి చెప్పరా. మీరు షర్ట్లు విప్పుతారా? ఎందుకురా? అప్పుడే మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పగలను. అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పండి. చాలా కొంచెం ప్యాంటు కూడా ఇప్పన్నా. ఎందుకురా? అప్పుడే ఎవరు అందగాడో మేము చూసి చెప్పగలం. వాళ్ళు ఎంత బాగా కోఆపరేట్ చేశారు తెలుసా? బాసు ర్యాకింగ్ మనం చేస్తున్నామా లేక వాళ్ళు మనల్ని చేస్తున్నారా? ఉండరా ఏం చేస్తారో చూద్దాం. చెప్పింది చేస్తే ఎవరు అందగాడో చెప్పి వెళ్ళిపోతాం కదా. చెప్పరా. పెద్దగా ఏం లేదు బాస్. ఏంట్రా పెద్దగా ఏం లేదు? ఏంట్రా ఏంట్రా పెద్దగా లేదు ఏంటి? ఆంసు తైసు పెద్దదిగా లేదని చెప్పాడు అంతే వాడు. ఏయ్, పైన చేసి మాట్లాడుతురా. అయితే కింద చేయనా? వేసుకోరా. ఏంటి మావా మిషనా? నేచురల్ రా. ఇప్పుడే నిజమైన టైర్డ్నెస్ గా ఉంది. అయ్యో ఏ ఇట్రా. ఎందుకలా చెప్పావు? నువ్వు చెప్పిన అమ్మాయి నిజంగా అందంగా ఉందా? ఓ అదా. అవునండి. నేను నిన్ను ర్యాంక్ చేస్తున్నానని నువ్వు నన్ను టీస్ చేసావు. కాదండి, ఎవరిని అడిగినా ఆ అమ్మాయి అందంగా ఉందని ఎవరు చెప్పరు. ఆ అమ్మాయి మనసు సంతోషపడుతుందని అప్పుడు నేను అలా చెప్పాను. దీనికెందుకు ఎంత ఫీల్ అవుతావు? క్యాషువల్ గా చెప్పలేవా? క్యాషువల్ గా చెప్పాలంటే మీరే అందంగా ఉన్నారు. మళ్ళీ ఫీలింగా? నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. క్యాషువల్ గా చెప్పాలంటే మీరే అందంగా ఉన్నారు. అమ్మా దీన్ని ఎవరికి తీసుకొచ్చి కట్టేసింది? నేనేరా, ఇక్కడే తిరుగుతోంది. చూస్తే పాపం అనిపించింది, అందుకే. ఏమిటి ఏమిటి ఆ నోట్లో ఉన్న ఉమ్మేయండి, ఉమ్మేయండి. తాగండి. ఏమైంది? ఏమైంది? అడుగుతుంది నిన్ను, చెప్పు ఏమైంది? మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి శుభలేఖలు వేయించిన తర్వాత బాబు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదంటున్నాడు. లవ్ చేసేటప్పుడు ఇదంతా తెలీదా నీకు? ముందు వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇద్దాం పదా. ఏమండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకే అవమానం అండి. లవ్ పోతే లైఫ్ అయిపోతుందా ఏంటి? నువ్వు ముందు హాస్టల్ కి పదా. ఈ సిచ్యువేషన్ లో ఆవిడ ఒంటరిగా వదలొద్దు. ఆవిడ మైండ్ కాస్త రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు పంపించచ్చు. ఏడు పాపు. ఏడవకండి, వాడు తప్ప వేరే మగాళ్ళు లేరా? ఏ నేను లేనా? రే ఈవిడ రిలాక్స్ అవ్వాలంటే ఆవిడకి రిలాక్సేషన్ ఇస్తున్నావా? అయితే నువ్వు ఆవిడ్ని రిలాక్స్ చెయ్యి. సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారే మన్మధలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా, ఇది మన్మధలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా. సింగపూరు సింగారి వయసు పొంగు బయ్యారి రాజమండ్రి కోడలుగా రానుంది, రాజమండ్రి కోడలుగా రానుంది. నీ పిన్న పిల్లలకు పెట్టా. దొరికింది గుర్రపు లాడ, దొరుకుతుందను కొంటి గుర్రం, ఊరంతా గాలించినాను, గాడిదైపోయాను నేను.
నేనే నలసిపోయి సొలసిపోయి మరచిపోయి నిలిచిపోయి పల్లె వచ్చావు శంభో నాలుగురపోయి అదిరిపోయి మూకపోయి ఆగిపోతే గిరిగింత పెట్టావు శంభో ఇది మన్మథలీలా ఈ జన్మకు చాలమ్మా ఇది మన్మథలీలమ్మా ఈ జన్మకు చాలమ్మా సింగపూరు సింగారి వయసు పొంగు వయ్యారి రాజమండ్రి కోడలుగా రానుంది రాజమండ్రి కోడలుగా రానుంది ఏమైంది? తమాషాని ఇలా చేసావేంటి? కొంచెం మిస్ అయితే ఏమయ్యేదాన్ని? బుద్ధిందా నీకు? ఆడుకోవడానికి దీని లైఫ్ దొరికిందా? ఏంటంటే అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఇంతకు ముందు చావాలని ప్రయత్నించారు. ఇప్పుడు చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఆవిడకి తెలిసి వచ్చింది. ఇకపై సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఆవిడకి రాదు. అందుకే నేను అలా చేశాను. ఎవరు ఇక్కడ సంచి చుట్టూ తిరుగుతోంది? అన్నా వాడు కదన్నా నేనన్నా. హలో అన్నా వాడు కాదనా, నేనన్నా. ఏంట్రా ప్రతి ఒక్కడు నేను నేనని ఎగతాళి చేస్తున్నా? కాదనా, నేను ప్రభాస్ని. ఓ నువ్వేనా సంచికి బాగా క్లోజ్? అవునన్నా, బాగా మాట్లాడుతుంది. ఆహా బాగా మాట్లాడుతుందా? నాకు బాగా క్లోజ్ అన్నా. ఈ టిఫిన్ బాక్స్ కూడా ఆమె ఇచ్చిందే. సంచి ఇచ్చిందా? దీన్ని నేను తింటాను. ఈ ఒక్క రోజుకి నువ్వు క్యాంటీన్ పోయి తిను. అర్థమైందన్నా. కుర్రాడు పైకి వస్తాడరా. కాలేజ్ అయిపోయిన తర్వాత కలు ఏంటి వచ్చాయి. ఇదిగో వెళుతున్నాడే ఈ అరవిందే నన్ను సంజయ్ని కలుపుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు. నీ పేరేమన్నా? నేను ప్రభాస్. ఓ, మీ నాన్న ఏం చేస్తాడు? రాజు మీ నాన్న భలే కాంబినేషన్ రా. అన్నా నీ పేరు హ్యాపీ రాజ్ అంటే? ఆనంద్ రాజ్. అన్నా నేను ఫస్ట్ ఇయర్ అన్నా, మిమ్మల్ని చూస్తుంటేనే దడదలాడిపోతుందన్నా. కొంచెం అన్నా ప్లీజ్ అన్నా. రే ఉండరా, దీన్ని సంచికివ్వు. మీరు తిన్నారని చెప్పరా అన్న? ఫుల్గా మెక్కేశాడు రా. సంచికి నేను రాసిన కవిత ఇస్తావుగా? సింగన్న, మీరు కవితలు కూడా రాస్తారా? పుట్టి పెరిగింది ఈ ఊళ్ళోనేరా. ఇకపై కూడా సంచితో పాటు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోకుండా వెళ్ళిచ్చారా? నాకు తెలుసన్నా మీరు సంజయ్ ప్రేమలో పడ్డారు. మీ ఇద్దరికి ఏదో మిస్అండర్స్టాండింగ్. నేను హెల్ప్ చేస్తానా? అరే మావా, నేను అప్పుడే చెప్పానుగా వీడి పైకి వస్తాడని. ఏంటన్నా ఇది? నువ్వు నింగి నేను నేల, నింగి నేల ఎప్పుడు కలుసుకోవు, కానీ మనం ఇద్దరం కలుసుకోవాలి. ఏం కవిత అన్నా ఇది? అన్నా నేను ఒక కవిత చెప్తున్నా అన్నా. నిన్ను చూడక ముందు లేదు నాలో చలాకి, నిన్ను చూసిన తర్వాత నేను లక్కీ. అరే సూపర్ గా ఉంది కదా. కవితలంటే నేచురల్ గా ఉండాలన్నా. నేచురల్ అంటే? మీరు కొంచెం సజెషన్ ఇవ్వచ్చు కదా. ఏయ్ నువ్వే చెప్పరా. నేను చెప్తానా? అందరూ వెళితే అది గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళితే అది వోల్వో బస్సు. ఎలా ఉందన్నా? సూపర్ రా. అప్పుడే చెప్పారుగా వీడి పైకి వస్తాడని. నువ్వు పైకి వస్తావరా? అది ఇంకోసారి చెప్పు. అందరూ వెళ్తే గవర్నమెంట్ బస్సు, నువ్వు మాత్రం వెళ్తే వోల్వో బస్సు. చాలా బాగుంది. నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పు, ప్రేమించిన వాడే ఇలా రాయగలడు. కరెక్ట్ గా చెప్పారు. మిమ్మల్ని సిన్సియర్ గా లవ్ చేసి అరవింద్ సింగే దీన్ని ఇవ్వమన్నారు. అరవింద్ అదే ఇవ్వమన్నాడు ఇది ఇవ్వమన్నాడు అని చెప్పి దయచేసి నన్ను టార్చర్ పెట్టుకో. ఓకేరా, రండ్రా బజ్జీ బొండాలు కూర్చో. రే కుర్రాళ్ళకి టీ అలా చెప్పరా? అలవాట్లేదన్నా. మరి? ఇచ్చేది డబ్బులుగా ఇవ్వనా? సంచిని చూసావా? కవిత ఇచ్చావా? ఏమందిరా? చింపేసిందన్నా. అన్నా ఫీల్ అవ్వకండి. అలా ఫీల్ అవ్వన్నా, ఫీల్ అవ్వు. ఎందుకంటే ఫీల్ అయితేనే లవ్. మంచి వాళ్ళకి మంచి జరుగుతుందన్నా. అన్నా అమ్మాయిలకి వాళ్ళకి నచ్చే విధంగా ఒక గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఐస్ అయిపోతారన్నా. ఈ విషయం నిన్న చెప్పొచ్చు కదరా. మీ పర్సనాలిటీకి కవితకే కరెక్ట్ అయిపోతుంది అనుకున్నా అన్నా. నేను చెప్పాను కదా వీడి పైకి వస్తాడని. 1000 రూపాయలు ఉంది. ఏం గిఫ్ట్ కొనాలి? నేనే ఓ మంచి గిఫ్ట్ కొని నీకు పడేటి చూస్తా అన్నా. థ్యాంక్స్ ప్రభాస్. అలా
జయం మీదే అన్నా. మంచి టాలెంట్ ఉన్న కుర్రాళ్ళు కదూ. మనం కూడా రా. సంజయ్ నడుస్తున్నట్టుగా ఉంది. ఓసారి మీ చేయి చాపండి. ఎందుకు? చాపండి చెప్తాను. వినాయకుడు బాగున్నాడా? బాగుంది. అరవింద్ ఇచ్చాడా? చెప్పు. అరవింద్ ఇగా ఇచ్చాడు. నేనే తీసుకొచ్చాను. ఎక్కడ కొన్నావు? నేనే దీన్ని చేశాను. నువ్వా? దేవుడి మీద ప్రమాణంగా నేనే చేశాను. ఇంత సింపుల్ గా నేను ఎప్పుడూ చూడలేదు. ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నువ్వే చేసావా? మా నాన్న కార్పెంటర్ అండి. బొమ్మను చేస్తున్నప్పుడు వేస్టేజ్ కూడా వేస్ట్ అవ్వకూడదని ఆయనకే పువ్వులు చేసేసాను. ఇది నిజంగా చాలా బాగుంది. చూడండి, వినాయకుడు బొమ్మ సూపర్ గా చాలా బాగుంది కదా. ఎవరు? ప్రభాస్ వచ్చాడు. అలాగా సంజయ్కి నేను నచ్చాను. నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చింది. కానీ అరవింద్ పేరు చెప్తేనే తనకి నచ్చట్లేదు. నచ్చని అరవింద్ కోసం ప్రయత్నించడం కన్నా నచ్చిన నా కోసం ప్రయత్నిస్తే మంచిదని ఆ రోజు అనుకున్నాను. ఈ శంకు నా కోసం కాదండి, సింగ్ కోసం. మీ పేరు చెప్తేనే కోపడుతోంది. ఏంటి? మీ ప్రేమ చెప్పారా లేదా? చెప్పాను. ఎప్పుడు చెప్పారు? నాకింకా బాగా గుర్తుంది. అదొక అందమైన వర్షం కురిసిన వేళ. అక్కడ ఎవరూ లేరు. మరి సంధ్య? నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ రోజు తను పింక్ కలర్ చుడిదార్తో వచ్చింది. అదంతా సరే గాని ప్రేమను ఎలా వలకపోసారు? లవ్ ని డేరింగ్ గా చెప్పాలంటారు. అదే ఎలా? ఐ లవ్ యూ. ఇంకోసారి చెప్పండి. ఐ లవ్ యూ. ఇంకోసారి బాగా చెప్పండి. ఐ లవ్ యూ. ఏయ్, ఆమె ఒకసారి కొట్టిందిరా, నువ్వేం ట్రైన్ సార్లు అడుగుతున్నా? ఎప్పుడు మిమ్మల్ని కొట్టిందో కొంచెం కష్టమే. సంధ్య లేకుండా నేను ఉండలేనురా. అయితే నేను వాడు చెప్తాను, చేస్తారా? సంధ్య కోసం నేనేమైనా చేస్తాను. సంజయ్ వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు. అయితే నన్ను దాక్కోమంటావా? చెప్పు. వీడి నుంచి కాపాడటానికైనా నువ్వు సంజయ్ లవ్ చేసేయాలరా. అన్నా, నువ్వు 15 రోజుల పాటు కాలేజీకి రాకు, ఎక్కడైనా రూమ్ తీసుకో. ఎందుకురా? ఆవిడ మిమ్మల్ని చూడాలి చూడాలని కలవరించాలి. అర్థం కాలా. ఆగ్రాలో ఉన్న వాళ్ళకి తాజ్ మహల్ విలువ తెలియదు, గుంటూరులో ఉన్న వాళ్ళకి మిరపకాయ విలువ తెలియదు. ఆహా, ఏం అదే చెప్పావు? విధంగా మీరు పక్కనుంటే మీ విలువ కూడా అస్సలు ఆ అమ్మాయికి తెలియదు. అందుకే ఓ 15 రోజుల పాటు ఈ కాలేజీకి రాకండి. ఆ అమ్మాయి మిమ్మల్ని చూడాలి చూడాలని కలవరిస్తుంది. అప్పుడు మీ మీద లవ్ వస్తుంది. నేను చెప్పానుగా వీడు బాగా పైకి వస్తాడని. అవునరా, బాగా పైకొస్తాడు. తప్పుగా అంటున్నాడు రా. సరే, తను నా కోసం వెతుకుతోంది, నన్ను లవ్ చేస్తోందని ఎలా తెలుస్తుంది? మేము ఉన్నదెందుకు? దానికేగా. మీకు మెసేజ్ ఇస్తాం. ఓకేరా, సూపర్ రా. ఓ ముఖ్యమైన విషయం అన్నా, ఏంట్రా? నా సెల్లుకు 1000 రూపాయలకి మాత్రమే రీఛార్జ్ చేయండి. 1000 రూపాయలకి మాత్రమే. అలా నాకు 500కి చేసేలా. రేయ్, నీలాంటి వాడికి ఎందుకు? వీడి సెల్ ఆఫ్ అయితే నాకు చేస్తారు కదా. రేయ్, వదిలేంట్రా, మన కురాలే కదా, నేను చేస్తాను, వెళ్ళండి.
తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం అన్నా, రూమ్ లో తలుపులే కాదు కిటికీలు కూడా మూసే ఉండాలి. ఎందుకురా? ప్రశ్నలు అడక్కన్నా, చెప్పింది చెయ్యి. ఓకేరా. నెక్స్ట్ టైం మనం మీట్ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటావునా. అవును, నా గెలుపు నీదే. కుర్రాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉన్నారో చూడు. వీళ్ళని యూజ్ చేసుకున్నంత వరకు యూజ్ చేసుకుని కరెక్ట్ గా కట్ చేయాలి. మామ నువ్వు పైకి వస్తావరా? అరే నేను పైకి వచ్చినప్పుడు నిన్ను కూడా పైకి తీసుకొస్తాను కదరా. అందరం బాగా పైకి వస్తాం. ఒట్టి క్రాకులు మామా, వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము పైకి వస్తామని. రే, నాకు ఆనందరాజుని చూస్తేనే చాలా భయంగా ఉందిరా. ఎందుకురా? వాళ్ళు చాలా చెడ్డవాళ్ళురా. వాళ్ళని మనం మోసం చేస్తున్నామని తెలిస్తే. మనం మోసం చేసిన విషయం వాళ్ళు మోసపోయాక తెలుస్తుంది. అప్పటికే సంజన లైన్ లోకి వచ్చేస్తుందిరా. సరే, సింగుని రూమ్ తలుపులు మూసుకోమన్నావు, మరెందుకు కిటికీలు కూడా మూసుకోమన్నావు? సంధ్య మీద వాడి గాలి కూడా తాక్కూడతానే. వాట్ ఎ టెర్రర్ క్యారెక్టర్. ఏంట్రా? అది సరే, నీ లవ్ నువ్వు ఎలా వర్కౌట్? లవ్ పుట్టాలంటే ఏం చేయాలి డాక్టర్? లవ్ చేయాలి. నాకోకే, ఆ అమ్మాయి చేయాలంటే ఏం చేయాలి? అది చాలా ఈజీ. లవ్ రావాలంటే ముందుగా రొమాన్స్ రావాలి. రొమాన్స్ రావాలంటే హార్మోన్స్ ఉప్పొంగాలి. పర్టికులర్ గా వినిల్ తెలమైన యాసిడ్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడే అమ్మాయిలకి రొమాన్స్ వస్తుంది. ఆ యాసిడ్ ఎక్కువ అవ్వాలంటే మనం ఏం చేయాలి? చాక్లెట్స్ లో ఈ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా చాక్లెట్లు తింటే రొమాన్స్ అమ్మాయిలకు ఎక్కువగా వస్తుంది. రొమాన్స్ వస్తే క్లోజ్ గా మూవ్ అవుతున్న వాళ్ళ మీద లవ్ పుడుతుంది. అవునా డాక్టర్? ఇకపై కాలేజీకి వెళ్ళేటప్పుడు బుక్స్ తీసుకెళ్తావో లేదో గానీ చాక్లెట్ మాత్రం మర్చిపోవద్దు. ఓకే డాక్టర్. ఏయ్, చాక్లెట్స్ తింటే లవ్ వస్తుంది, కానీ వాటిని కొనిచ్చిన వాళ్ళ మీద లవ్ పుడుతుందని నేను ఖచ్చితంగా చెప్పలేను. అది నీ టాలెంట్. థ్యాంక్ యూ డాక్టర్. ఒక నిమిషం. నాకు చాలా మంది అమ్మాయిలు చాక్లెట్ ఇచ్చారు. నాకు విషయం తెలిసినందువల్ల నేను చాక్లెట్లు తిన్నాను. నీకు యూస్ అవుతుంది, ముంచుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. నెక్స్ట్. రెక్కలే వచ్చినే చుక్కలే మీటనా. ఏంటి బర్త్డేనా? రెక్కలే వచ్చినే అంతలోపేనా? మీటనా. The Airtel you are trying to reach is currently switched off. Please try later. స్విచ్ ఆఫ్ చేసి ఏం చేస్తున్నాడు? రే ప్రభాస్, ఆగరా. ఉండరా, నీ పని చెప్తా. సరే మామా, వాడు నిన్ను 15 రోజులు కాలేజీకి రావద్దన్నాడు. ఒక్కరోజైనా సరే నిన్ను కాంటాక్ట్ చేశాడు? లేదు, నేనే 2 సార్లు వాడిని కాంటాక్ట్ చేశాను. ఏమన్నాడ్రా? 2 సార్లు టాప్అప్ చేయమన్నాడు. నీ టాపప్ తో వాడు పికప్ అయ్యాడు మావా. బావా, తన్ని సినిమాకి కూడా తీసుకెళ్తున్నానంటే అది అట్టర్ ఫ్లాప్ సినిమాకి. వాడు చాలా వర్క్ చేస్తున్నాడు మావా. చిటపట చినుకులంటూ పాడుతూ ఉన్నారా వాడు వర్షంలో. ఏంటి, వర్షంలో పాడుతున్నాడా? అయితే వర్షంలో పాట పాడింది కూడా నీకు తెలీదా? అరే పిచ్చోడా, వాడిని పైకొస్తావు అని చెప్పి నువ్వు కిందకి వెళ్ళావు కదరా. ఆగరా. అయ్యో, కనిపెట్టేసరే. దున్నపోతుని దగ్గరగా చూడాలా, దూరంగా చూస్తే తెలీదా? నువ్వు దాక్కుంటే కనుక్కోరా. నువ్వు నన్ను కొట్టి తప్పు చేసావురా. ఏంట్రా? ఎందుకంటే నన్ను కొడితే నీకే రా నెప్పుడుతుంది. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా నేను మాట్లాడుతుంటారు, వాడు చూసి యో అంటున్నావు. చూడరా, ఖుషి టీవీ. ఎవడ్రా ఖుషి టీవీ? ఎవడ్రా? నువ్వు మాట్లాడకూడదనేరా నీకు బబుల్ గమ్ స్కోర్ ఇచ్చింది. ఎందుకు నోరు తెరిచి మన గ్యాంగ్ పరువు తీసావు? నన్ను రూమ్ లో ఉండమని చెప్పి సంజయ్ నువ్వు పికప్ చేసుకుంటావా? కిటికీలు కూడా తెరవుతారా కదరా చండాలుగా. అన్నా నేను చెప్పేది వినన్నా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఫిగర్ ని పికప్ చేసుకోలేకపోయి చిన్న పిల్లని కొడుతున్నావు. నువ్వు చిన్నపిల్లాడివా? నీ కోపాన్ని అమ్మాయి దగ్గర చూపించబే.
తను నన్ను లవ్ చేసేట్టు చేస్తాను, సంధ్య నన్ను లవ్ చేసేట్టు చేస్తాను రా. పైకెక్కేశాడు. సంధ్య, నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తాను. నువ్వు ముందు కిందకి రా. నువ్వు నన్ను లవ్ చేశానని చెప్తేనే నేను దిగుతాను. ప్లీజ్ నువ్వు కిందకి దిగిరా. 2 ఏళ్ళుగా నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సంధ్య. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే కిందికి దూకేస్తారు. నా మాట విను అరవింద్. నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు. సీరియస్ గా చెప్తున్నాను, నేను దూకేస్తాను. ఏదో ఒకటి చెప్పవి, లేకపోతే దూకేస్తాడు. చెప్పు, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు. చెప్పు సంధ్య, చెప్పు. చెప్పవి చెప్పు సంధ్య, చెప్పు. అరవింద్. సంధ్య, మీరు అతనికి ఐ లవ్ యూ చెప్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. నువ్వు నన్ను లవ్ చేయలేదో నేను దూకేస్తాను. వాడిని దూకేమనని చూద్దాం. నిజం చెప్తున్నాను సంధ్య, నేను దూకేస్తాను. అంటే ఇప్పటిదాకా అబద్ధం చెప్పాడనమాట. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. వాడు చావాలనుకుంటే ఇక్కడి నుంచి దూకాలి కానీ అక్కడి నుంచి దూకడం ఏంటి? సంధ్య, నేను దూకేస్తాను. 3 గంటలుగా వీడు ఇదే మాట చెప్తూ ఉన్నాడు రా. వీడు దూకేది లేదు, మనం చూసేది లేదు. వాడిని లవ్ చేయట్లేదని చెప్పండి. ముందు నువ్వు కిందకి దిగిరా. మరి నేను నువ్వు వస్తేరా, లేకపోతే పోరా. రే సింగు, ఢిల్లీకి నువ్వు ఒంటరిగానే వెళ్ళాలి. ఏంట్రా లుక్? ఏంట్రా మర్యాద మాట్లాడుతున్నావు? దమ్ముంటే ఇక్కడ ఉండి మనుషులు తీసుకొచ్చుకుంటూ రౌడీలు తీసుకురా, తర్వాత చూసుకో. అందరిలో నవ్వులు పాలయ్యాం, దయచేసి పదబాబు. పేరు చూడు, హ్యాపీ రాజట. ఛీ. ప్రభాస్, నువ్వెందుకు దూకుతానని చెప్పావు? కాదండి, వాడేదో చెప్పాడని మీరు లవ్ చేస్తున్నానని చెప్తే తర్వాత అది మీకే ప్రాబ్లం అవుతుందని అందుకే అలా చేశాను. థ్యాంక్స్ ప్రభాస్. నాకు మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది. నేను హాస్టల్కి వెళ్తాను. ఒకవేళ అమ్మాయి సింగిల్ లవ్ చేస్తున్నానంటే ఏం చేసేవాడురా? నిజంగా దూకేసేవాడ్రా. ఏమంటున్నావురా? అవునరా, దూకేసేవాడిని. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మన గ్యాంగ్ పర్వంతా తీసేశారా? వాడిని ఊరికి వదలకూడదమ్మా. అవునరా, వాడిని ఏదో ఒకటి చేయాలరా. లేకపోతే కాలేజీలో మన మాట ఎవడు విండు, ముఖ్యంగా సంధ్య. అవునరా. ఏంట్రా వాడు రీఛార్జ్ కూడా చేయించాడంట? అవునురా, నిజమేరా. ప్రభాస్ ఏడి? ప్రభాస్ ఇంకా రాలేదే. సరే, వచ్చాక బ్రేక్ లో నన్ను కలవమా? సరే సంజయ్, ఇంత పెద్ద విగ్రహాన్ని నుంచుంటే ఎవరన్నా నన్ను వెతుకుతున్నారా? మామా, నిన్ను ఎవరు ఎతకనక్కర్లేదురా, నువ్వు చూస్తేనే తెలిసిపోతావు. నిన్ను వాడొచ్చి నన్ను కలవలేదేంటి? నువ్వు చెప్పేవా లేదా? నిన్న వాడు రాలేదు సంజయ్. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇవాళ కూడా రాలేదు. ఈ రోజు కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ రోజైనా వచ్చాడా? నువ్వు వెళ్ళి చూసావా? ఎవరితోనూ చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వాడికి వేరే ఏదైనా ప్రాబ్లమ్మా? ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో ఇన్ఫార్మ్ చేయాలని వాడు కనిపించలేదు కదా. వెళ్ళి వాడితో చెప్పు. వాడు నాతో మాట్లాడా, నేను వాడితో మాట్లాడను. హలో, నేను సంజయ్ వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను. సంజయ్ని పిలుస్తారా? హలో, నాన్నని మాట్లాడుతున్నాను. ప్రభాస్. ప్రభాస్, హైదరాబాద్కి ఒక టికెట్ తెస్తావా? హైదరాబాద్కా? ఎందుకు? ఫారెన్ నుంచి ఒక అలయన్స్ వచ్చిందంట. సడన్ గా అరేంజ్ అవడం వల్ల పెళ్లి వాళ్ళు మా ఇంటికి కూడా రాలేకపోతున్నారు. అందుకని హైదరాబాద్ లో మా బాబాయ్ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకుందామని మా నాన్న రమ్మన్నారు.
ఏమండి పెళ్లి చేసుకోబోతున్నారా? మరైతే ఎందుకు వెళ్తున్నారు? నాన్న రమ్మన్నారు, వెళ్ళి తీరాలి. నువ్వు టికెట్ తీసుకొచ్చి. సంజయ్ నన్ను లవ్ చేస్తుందని ఇంతకాలం అనుకొని నా లవ్ని తనకు చెప్పలేదు. ఒకవేళ నిజంగా తన మనసులో నేనుండి నా ప్రేమ చెప్పనందువల్ల నన్ను వదిలి వెళ్ళిపోతుందేమో అని భయంగా ఉంది. అందుకని రేపు టికెట్ ఇచ్చేటప్పుడు నా ప్రేమను చెప్దామని నేను నా ఫ్రెండ్స్ డిసైడ్ అయిపోయాం. రేపు సంధ్య నా ప్రేమను స్వీకరిస్తుందన్న నమ్మకం నాకుంది. అయ్యో కార్డు మర్చిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయావురా? టైం ఎంత అయిందో తెలుసా? సరేరా, పడుకుని పోయి. సరేరా, లవ్ చెప్పడానికి ఎందుకురా లేట్ గా వస్తావు? అక్కడ చూడరా. హలో పిలవరా. హలో రే గట్టిగా పిలవరా. హలో హలో ఆల్ ది బెస్ట్ రా. ఏమండి టికెట్ తీసుకొచ్చావా? ఏమండి ఇందాక నుంచి పిలుస్తూనే ఉంటే మీరు అలా ఆకుండా వెళ్ళిపోతారేంటి? పిలిచావా? ఎప్పుడు పిలిచావు? లైబ్రరీ నుంచి మిమ్మల్ని పిలుస్తున్నా. నాకు వినిపించలేదే. హలో హలో అని పిలుస్తున్నాను, వినిపించలేదంటున్నారు. హలో హలో అంటే అబ్బాయిలే తిరిగి చూస్తారు, అమ్మాయిలు చూస్తారా? మరైతే మిమ్మల్ని ఎలా పిలవాలి? అక్కాని పిలువు, లేదా సంధ్య అక్కాని పిలువు. పిలువు ప్రభాస్. ఏంటి నష్టం అయ్యా? అక్కయ్య గాలి తీసేసిందిరా. సరే టికెట్ ఇవ్వు, సాయంత్రం వచ్చి నేను బస్ ఎక్కించు. ఓకే. ప్రభాస్ చూసావా? చూడలేదురా. ఎక్కడ వెళ్ళిపోయాడు వాడు? చూద్దాం, త్వరగా పదరా. క్లాస్ ఎగ్గొట్టి నుంచి సినిమాకి వెళ్దాంరా, మంచి సినిమా బాగుంటుంది. రే ప్రభాస్ చూసావరా? చూడలేదురా. బాత్రూమ్ లో ఉన్నాడు. పదరా పద. ఏం చేస్తున్నావురా? అక్క అన్నాను కదరా, అందుకే నోరుని ఫినాయిల్ తో కడుక్కుంటున్నా. అక్క నువ్వే పిలిచావు కదరా. అందుకేగా నోరు కడుక్కుంది. ఫినాయిల్ తో నోరు కడుక్కుంటే అంతా సరైపోతుందా? తను చెప్పాలరా నేను నీ లవర్ అని. నేను నా లవ్ చెప్పుంటే తను చెప్పుండేది. అలా చెప్పేదైతే ఎందుకురా ఊరు వెళ్తుంది? నాకు ఈ పెళ్ళొద్దు, నేను ఊరికి రాలేని చెప్పుండొచ్చు కదరా. నువ్వు అనుకునేది ఏది జరగదు మావా, చెప్పేది ఏంట్రా. రే వదలండ్రా. పోరా పో. సంజయ్ ఆ పెళ్లి కొడుకు నచ్చకూడదు. సంజయ్ ఈ పెళ్ళే వద్దని చేయాలి. ఏంటి సైలెంట్ గా వస్తున్నావు? పెళ్లి చూపులు ఎలా జరిగాయి? ఓ
అదా అబ్బాయి ఇంట్లో వాళ్ళందరికీ నేను చాలా బాగా నచ్చాను. అయ్యో ముందు దాన్ని క్లీన్ చేయి. అచ్చరే పెళ్లి కొడుక్కి మీరేం చెప్పారు? నచ్చలేదని చెప్పాను. ఎందుకు నచ్చలేదని చెప్పారు? ఏ లూసు, వాడేం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడు? 4 నెలల్లో ఫారెన్ వెళ్ళాలంట. నీకు పాస్పోర్ట్ ఉందా? వెంటనే వీసా రెడీ చేయాలని అన్నాడు. వాళ్ళ అమ్మాయిని చూడడానికి వచ్చినట్టు లేరు, ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వచ్చినట్టున్నారు. సో నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు నచ్చిన అబ్బాయి వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని నాన్నతో క్లియర్గా చెప్పేశాను. మీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం? ఇంటర్లో నాకు వచ్చిన మార్క్స్కి నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ దొరికింది. నేనే వద్దనుకుని ఇక్కడికి వచ్చి ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఎందుకో తెలుసా? పెళ్ళయ్యాక ఉద్యోగానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పిల్లల్ని సంతోషంగా చూసుకుంటూ వాళ్ళకి చదువు నేర్పిస్తూ ఇంటిని కూడా బాగా చూసుకుని ఒక హౌస్ వైఫ్గా ఉండటమే నాకు ఇష్టం. ఇది అర్థం చేసుకునే వాడితోనే నా లైఫ్ సంతోషంగా ఉంటుంది. అలా సింపుల్గా ఉన్న ఒక అతను నచ్చినప్పుడే నాన్నతో చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను. స్వామి, నేను మనసులో ఒక విషయం అనుకున్నాను. అది జరుగుతుందో జరగదో చెప్తారా? బాబు, పసుపు వస్తే అనుకున్న పని జరుగుతుంది, కుంకుమ వస్తే అనుకున్న పని జరగదు. అదే ఇక్కడ ఆచారం. మనసులో స్వామిని నమస్కారం చేసుకుని ఇది తీ. స్వామి, కుంకుమ వచ్చింది. తొందరపడుకు నాయనా, 1కి 2 సార్లు తీసి చూద్దాం. ఏది ఎక్కువ సార్లు వస్తే అదే జరుగుతుంది. తల్లి, స్వామి, పసుపు వచ్చింది. ఇలా ఇవ్వు. పెద్ద చాక్లెట్ ఇవ్వండి. ఈ రోజు ఎలాగైనా నా లవ్ తనకు చెప్పాలి. రే బావా, నిన్నే ఇలా రారా. బాబా, సంజయ్ నిన్ను అక్కాన పిలవమంది. అప్పుడు నువ్వు నాకు బావే కదా. అరవింద్ గడి లవ్ లేదని తెలిపోయింది. ఏంటి మీరు అనేది? సంజయ్ని నేను లవ్ చేస్తున్నానని చెప్తున్నాను. నువ్వు కూడానా? అందుకని రాజేష్ నేను లవ్ చేస్తున్నాడని సంజయ్ దగ్గరికి వెళ్ళి చెప్పేసిరా. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఏయ్, 3వ సంవత్సరం అయిపోవచ్చింది. ఏదైనా ఉద్యోగం చేసుకుంటావా? అది వదిలేసి సంజయ్ లవ్ చేస్తున్నా, సంగీతం లవ్ చేస్తున్నాను అంటూ పోనా? ఏదైనా పని ఉంటే ఏయ్, చూసుకో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వెళ్ళి చెప్పిరారా. నేను వెళ్ళి తనతో చెప్పలేను. ఏయ్, కుదురుతుందా కుదరదా? కుదరదు. సరే వదిలే, నేనే వెళ్ళి చెప్పొస్తా. అన్నా, మీరు ఇంత సిన్సియర్ గా ఉన్నారు కాబట్టి నేనే వెళ్ళి అడుగొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అన్నా, ఓ జ్యూస్. తర్వాత ఫోన్ చేసి పెట్టే. చెప్పేవారా? చెప్పరా, తనేం చెప్పిందో? తను వేరెవరినో లవ్ చేస్తోందట. వేరే వాళ్ళ? ఎవరది? అడుగుతున్నాను కదా, చెప్పు. అదావిడ పర్సనల్ మ్యాటర్. నేను అలా అడుగుతాను. సరే వదిలేరా, నేనే వెళ్ళి అడుగుతాను. అడగద్దు. ఏరా, తను నన్నే లవ్ చేస్తోందట. అబద్ధం చెప్తున్నావు కదా, ఉంట్రా సందేహ్ దగ్గర చెప్తాను. నువ్వు తను అడుగు. తను లవ్ చేయట్లేదు అంటుంది, కానీ నేను లవ్ చేస్తున్నానని చెప్పు. ఒక జూనియర్ గడివి సీనియర్ పట్టుకుని బ్రోకర్ పని చేయమంటావా? ఏ, నేను నీకు బ్రోకర్ పని చేసినప్పుడు నువ్వు నాకు చేయకూడదా? పోయి చెప్పబే. చెప్తానంటా. ఇతనికి నువ్వేం చెప్పావు? చెప్పు చెప్పు. ఇతనితో నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావా? చెప్పరా? అడుగుతున్నానుగా, చెప్పు. చిటికేసి చెప్పావు కదా, ఇప్పుడు చెప్పరా. అవునరా. ఎందుకు అలా చెప్పు? చెప్పరా? ఎందుకు అలా చెప్పు? ఎందుకు అలా చెప్పు? చెప్పరా? ఎందుకు అలా చెప్పు? అడుగుతున్నానుగా, చెప్పు. ఎందుకు అలా చెప్పావురా? చెప్పు. మిమ్మల్ని లవ్ చేస్తున్నామని చాలా మంది నన్ను చెప్పమన్నారు. ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పాను. సారీ ప్రభాస్. వాడికి 21, తనకి 23. ఎలా వీలవుతుంది? తెలియక కోపడ్డాను, తప్పుగా అనుకోకు. సారీ ప్రభాస్. ఐ లవ్ యూ. ఊరికే కదా ఉన్నావు? ఊరికే ఎవడని చెప్తాడేటే, సీరియస్ గానే చెప్తున్నాను. ఐ లవ్ యూ.
చిన్నపిల్లడు చూసుకొట్టారా? లేదురా, చాలా చిన్న పిల్లాడని కొట్టింది. రే రే ఏంట్రా, నిన్ను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందిరా. రేయ్ ఏంద్రా మీలో మీరే గొడవ పడుతున్నారు? ఏం జరిగిందిరా అసలు? అన్నా, ఆ అమ్మాయితో లవ్ చేస్తున్నానని చెప్పడానికి వెళ్ళి దెబ్బలు తినొచ్చాడు. కాలేజ్ అంతా అసహ్యంగా చూస్తా. రేయ్. ఏంట్రా కూర్చోరా. ఎప్పుడైతే ఆ దరిద్ర మోహన్ చూసావో నీ జీవితం నాశనం. లేకపోతే ఏంటన్నా, తను ఏమైనా చేసుకుంటుంది. తనతో ఐ లవ్ యూ చెప్పాను, అదే చాలు. నా ఫ్రెండ్ ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఎవర్రా మాట్లాడింది? నీ ఫ్రెండే కదా ఆడు. ఎప్పుడు చూసినా క్లోజ్ గానే ఉంటారు కదరా, ఎందుకు నా కొట్టుకోవడం? సారీరా. పర్లేదురా, తప్పంతా నాదే. సారీరా. నువ్వేం ఫీల్ అవ్వమాకరా, నీ లవ్ సక్సెస్ అవుద్దే. అవునరా ప్రభాస్, నేను నీ లవ్ కి హెల్ప్ చేస్తాను. ఏరా, అక్క అని చెప్పిన తర్వాత కూడా లవ్ చేస్తున్నావే, నీకు అసలు బుద్ధుందా? ఆ రోజు నేను ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చానండి. అక్క అని అనలేదు. నేను ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చాను, ఆవిడే అక్క అని చెప్పమంది. అక్క అన్నావు కదా. అవును అన్నాను. లవ్వర్ ముచ్చటపడి అడిగితే లవ్వర్ గా నేను అది కూడా చేయకపోతే ఇంకెందుకు? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? హలో, ఎవరన్నా అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయితో ఐ లవ్ యూ అని చెప్తే నన్ను నువ్వు అన్నయ్యగా అనుకో, తమ్ముడుగా అనుకో అంటావా? వెంటనే ఐ లవ్ యూ చెప్పాము. ఆ విశాల హృదయం మీకెందుకు లేదు? ఏమైనా సరే అక్క అన్న తర్వాత వెంట పడడం తప్పు. ఏమండే, మీ మహేష్ మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? చెప్పండి, ఏమని పిలుస్తాడు? చెప్పండి. రావే పోవే అంటాడు. నేను రాకపోక అన్నాను. తప్పంటే సంజయ్నే పిలుస్తాను. ఏమన్నావు? ఇకపై సంజయ్నే పిలుస్తాను. రండి వెళ్దాం. చిక్కగా మాట్లాడుతున్నాడు. రండిరా రండి. ఏరా ప్రభాస్, నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నావా, అల్లరి చేయడానికి వస్తున్నావా? అది కాదు సార్. ఏంటి ఎదగాలి ఎదగాలు? బుద్ధిగా ఉండరా? ఇంకోసారి ఈ అమ్మాయి ఏడిపించినట్టుగా తెలిసిందో మిమ్మల్ని కాలేజీ నుంచి గెంటి పారేస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను. టచ్ చేసి మాట్లాడకండి. ఏమిటి? సిన్సియర్ లవ్ సార్. నువ్వు వెళ్ళమ్మా. ఏరా, ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు ఉంటుంది కదా, మరి ఎందుకు టార్చర్ పడుతున్నావు? మేము కూడా చదవం ఉంటున్నాం, మీరు టార్చర్ పెట్టట్లే. ఓరే, కుదరదంటే వదిలేయచ్చు కదరా. సార్, నూనె కాగేంత వరకు ఆవాలు వెయిట్ చేసి తీరాలి. పెరడు ఖాళీగా ఉంది కదా అని గంగా చెట్టు పెంచేస్తావా? సార్, వాడి లవ్ ని ఫీల్ చేయండి సార్. నువ్వు వాడికి ఏం పని చేస్తున్నావో తెలుసా నీకు? ఇలా చూడరా, ఏక మీద వాడు తప్పు చేసినా సరే నీకు టీసీ ఇచ్చేస్తా. బుల్డోజర్ వెదవా, పోరా బయటికి. రేయ్, నువ్వు ఇటు వెళ్ళు, వాడు అటు వెళ్తాడు. ఇద్దరిని కలిపి చూసానంటే ఖైమా చేసి మారేస్తాను, జాగ్రత్త. మావా, నేను క్యాంటీన్ లోనే ఉన్నాను. సంజయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. సంజయ్ ఒంటరిగా ఉంది. నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడావు అనుకో, మ్యాటర్ ని కరెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు అర్థమైందా వాడికి నువ్వు చేస్తున్న పని ఏమిటో? రేయ్, రోజు పెరుగన్నం గుడ్లు తినేది ఇటువంటి వ్యధోపనం చేయడానికా? పోరా. ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? ఏ సంధ్య, నేను ఎందుకు వస్తున్నానో నీకు తెలీదా? ఎగ్జామ్స్ అవగానే నేను ఊరికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండబోయేది 2 నెలలే. నువ్వు అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకోకు. చెప్తే అర్థం చేసుకో. నువ్వేం చెప్పినా నాకు అర్థం కాదు సంధ్య. ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. నేను ఆ ఉద్దేశంతో నీతో క్లోజ్ గా ఉండలేదు. నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. ఇలా మొండిగా ఉంటే నా మనసు మారిపోతుందని నువ్వు అనుకోకు. మారుతుంది. నేను ఇంకెవరైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు కూడా నిన్ను లవ్ చేస్తాను. సంధ్య, నువ్వేం చేసినా నేను నిన్ను మర్చిపోలేను సంధ్య. సరే, నేను బయలుదేరుతాను రా. ఇక్కడే ఉంటారా ప్రభాస్? ఇలాగే వెళ్ళామంటే మీ అమ్మా నాన్న ఎలా దెబ్బ తగిలిన అడుగుతారు. అడగని. ఏంట్రా లుక్? ఆ ప్రొఫెసర్ నన్ను అడగట్లేదు నువ్వు వాడి కోసం ఏం పని చేస్తున్నావు అని. అప్పుడు నేను తెలియనట్టే ఉన్నాను రా, కానీ నాకు బాగా తెలుసు నేను నీకు బ్రోకర్ పనే చేస్తున్నానని. అది తెలుసు కూడా నీకు ఎందుకు తెలుసా హెల్ప్ చేశాను? ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని. కానీ నాకు ఇప్పుడే అర్థమైందిరా, అది జరగదని. అవును ప్రభాస్, వాడు చెప్పేది నిజమే, వదిలేయరా. రే ప్రభాస్, రే ప్రభాస్, రే. విషయం ఏమిటో చెప్పు. సంజయ్ ఎక్కడ? చెప్పండి. తన ఊరికి వెళ్ళిపోయింది. ఊరుకా? ఎందుకు? తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే కాకినాడ వెళ్ళిపోయింది.
తప్పిందే అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది ఎదలో ఏదో వెల్లువ నేడు కట్టే తప్పిందే అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది ఎగిరే గువాడుగు జాడే కానరాదు జంటే వెంట ఉంటే నీడే తోడు రాదు నా కళ్ళకెదురుగా నువ్వు కలవు నే కళ్ళు మూయగా నువ్వు కలవు నా కళ్ళకెదురుగా నువ్వు కలవు నే కళ్ళు మూయగా నువ్వు కలవు ఎదలో ఏదో వెల్లువ నేడు కట్టే తప్పిందే అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది ఎదలో ఏదో వెల్లువ నేడు కట్టే తప్పిందే అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది ఆరు ఏడు మధ్య కదా ముహూర్తం నేను వస్తాను ఎవర్రా ఇక్కడ పడుకుందా ఇక్కడ పడుకోకూడదా వెళ్ళు వెళ్ళరా ఏడ్రా సూత్రం వెళ్ళు వెళ్ళరా చూస్తుంటే ఈ ఊరోళ్ళకి కనపడడం లేదే ఎవరై ఉంటాడు వీడు ఎంతసేపు నీళ్లు తాడతావు త్వరగా పాత్రలు తోము ఎక్కడికి వెళ్తున్నావు సంధ్య ఫ్రెండ్ ఇంటికమ్మా ఏమా నన్ను వచ్చి డ్రాప్ చేయమంటావా వద్దు నాన్న నేను స్కూటీలో వెళ్ళొచ్చేస్తాను సరే జాగ్రత్తగా వెళ్ళరామ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు మీకు సారీ చెప్పి మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాను మీరు నన్ను కొట్టినప్పుడే మీ మనసులో నేను లేనని తెలిసిపోయింది ఇకపై నేను మీతో అలా నడుచుకోను నేను చేసింది తప్పని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను రండి వెళదాం సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను లేదు నేను వెళ్తే మీరు రారు ఇంట్లో 2 రోజుల తర్వాతే వెళ్తున్నానని చెప్పాను ఇప్పుడు సడన్ గా బయలుదేరటం కుదరదు పర్లేదు నేను 2 రోజులు వెయిట్ చేస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం ఎక్కడ వెయిట్ చేస్తావు గుళ్ళోనో బస్ స్టాండ్లోనో ఎక్కడో ఉంటాను మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి అప్పుడు వెళ్దాం ఇక్కడే కూర్చోరా ఉహు, పర్వాలేదు ఇక్కడ కూర్చో వదండి నువ్వే చెప్పావుగా నీ మనసులో ఇలాంటి ఆలోచన లేదని ఇక్కడే కూర్చోరా సంధ్య ఒక నిమిషం ఎందుకు సంధ్య నువ్వు నన్ను లవ్ చేయకూడదు సీరియస్ గానే అడుగుతున్నా నువ్వు వెళ్ళి కాకినాడలో ఉంటే నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటాను అందుకే వచ్చాను ఒక్కటి మాత్రం నిజం నువ్వు లేకుండా నేను ఉండలేను అది తెలుసుకో వాడి మాట నమ్మి నువ్వు ఎలా వచ్చేసావు వాడు ఆ విధంగా చెప్పాడు అందుకే నమ్మాను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్తున్నాడు
ఇప్పుడు ఏం చేద్దాం? ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇద్దామా? చెప్పు. రేపటి నుంచి వాడు నా చుట్టూ తిరగడు. సంధ్య, ఒక్క నిమిషం, ఒక్కసారి ఇలా చూడు. నిన్నే సంధ్య. ఆటో ఆటో ఎక్కు. ఎక్కమంటున్నానా? ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒక లాడ్జ్కి వెళ్ళు. దిగు. వెళ్ళు, వెళ్ళి రూమ్ తీసుకో. రూమ్ చెప్పావుగా నేను లేకుండా నువ్వు ఉండలేవని. వెళ్ళి రూమ్ తీసుకోపో. నేను చెప్పేది నీకు వినిపించట్లేదా? రూమ్ తీసుకోపో. రూమ్ తీసుకో అంటే ఎవరు డబ్బులు ఇచ్చేది? నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ఏంటి అర్జెంటుగా కావాలా? వస్తానవయ్యా. ఓ రూమ్ కావాలి. పేరు అడ్రస్ ఇందులో రాయ్. ఏసీ లేదట, నాన్ ఏసీ ఉందట, పర్లేదా? రా పోదాం. ఇప్పటికి కూడా నీకు బుద్ధి రాలేదు చూడు. ఎలాగైనా నిన్ను మార్చాలని నేను ఇలాంటి ప్లేస్ కి తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా మారవా? మారడానికి నేనేమన్నా కూని చేశానా? లబ్బేగా చేశాను. నన్ను మార్చడానికి ట్రై చేయకు. నువ్వు మారడానికి ప్రయత్నించు. నువ్వు నిజంగా నన్ను రూముకు పిలిచినా నేను వచ్చుండేవాడిని కాదు సంజయ్. ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను. సంజయ్ చూడాలి. ఎవరు లేరు బాబు, కాలేజీకి వెళ్ళిపోయారు. కాలేజీ నుంచే వస్తున్నా, 2 రోజులుగా రాలేదు, అందుకే. ఏయ్, ఉండు బాబు, లోపలికి జెంట్స్ వెళ్ళకూడదు. అయితే ఆవిడనే రమ్మనండి, చూసెళ్తా. ఏయ్, చెప్పేది వినవయ్యా బాబు. ఆ అమ్మాయికి ఒంట్లో బాగోలేక పడుకుంది. ఆ అమ్మాయి ఇప్పుడు రాదయ్యా, వెళ్ళు. ఏమైందన్నా? తెలియదు బాబు. ఏమైందో కాస్త అడిగి చెప్పండి. ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం రమ్మన్నా రాకుండా పడుకుంది. ఇప్పుడు కలవడం కుదరదు బాబు, వెళ్ళు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మాణిక్యం, ఉదయం తొందరగా వచ్చా ఏంటి? నిన్ను చూడటం ఇష్టం లేక నేను కాలేజ్ కూడా రావట్లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చి టార్చర్ పెడుతున్నావు? కాదు సంధ్య, నీకు ఒంట్లో బాలేదని చెప్పారు. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే అన్ని మాత్రలు కలిపి తీసుకొచ్చేసాను. తీసుకో తీసుకో సంధ్య. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చేస్తావా? అవును సంధ్య, ఎందుకంటే నేను నిన్ను అంత లవ్ చేస్తున్నాను. నేను ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోదాం అనిపిస్తోంది. చచ్చిపో సంధ్య. నువ్వు బ్రతికుండడం వల్లే నీ జీవితం నా జీవితం కలిసి నాశనం అయిపోతున్నాయి. చచ్చిపో. ఎక్కడికెళ్ళినా వస్తావని అడిగావుగా, చేస్తే మాత్రం వదులుతానా? ముట్టుకో సంధ్య, ఇద్దరం కలిసే చేద్దాం. నువ్వు వద్దని పారేసిన ఉసిరికే గింజకే నేను ప్రాణం పోసాను సంధ్య. నా ప్రాణమైన నిన్ను ఎలా చూసుకోవాలనుకున్నానో తెలుసా? ఇప్పుడు నువ్వు నన్ను వద్దని చెప్తున్నావు, కానీ జీవితంలో ఏదో ఒక రోజు నువ్వు నా గురించి తలుచుకుంటావు. అప్పుడు నేను ప్రాణాలతో ఉండను. వాడికి చదివే వద్దనుకుంటే ఇంట్లోనే ఆపేసేవాళ్ళం.
మేము టీసీ తీసుకోవడానికి ఎందుకు వచ్చామంటే వాడికి ఇక మీదట ఈ కాలేజీ ఆలోచనే రాకూడదనే ఉద్దేశంతో. అబ్బాయి ఏదో చదువుకోవడానికి కాలేజీకి వస్తున్నాడు అనుకున్నాం, కానీ వీడి పోకడు వేరేగా ఉంది. వీడికి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. అందుకే వీడిని కాలేజీ మాన్పించేయాలని నిర్ణయించుకున్నాం. బాధపడకండి, ఈ వయసులో కుర్రాళ్ళు ఇలాగే ఉంటారు. పేరెంట్స్ మీరే వాళ్ళని మార్చాలి. నేను వడ్రంగి పనిచేసేవాడిని. నాకేదైనా చక్కిస్తే దాన్ని ఎలా కావాలన్నా మలుస్తాను. కానీ వీడి మనస్సుని ఎలా మార్చాలో తెలియటం లేదు. తెలుసో తెలియకో ఆ అమ్మాయి ప్రేమలో పడి ఎక్కడ పిచ్చి వాడిపోతాడేమోనని నాకు చాలా భయంగా ఉంది సార్. టీసీ ఇచ్చేయండి సార్. ప్లీజ్ సార్, టీసీ ఇచ్చేయండి సార్. నాకు మా అమ్మ నాన్నే ముఖ్యం. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడూ ఏడవలేదు సార్. ఇదంతా నా వల్లే సార్. నేను ఈ కాలేజ్ వదిలే వెళ్ళిపోతాను సార్. రేపు ఎగ్జామ్ అవగానే ఊరికి బయలుదేరుతున్నాను. నా వల్లేగా నీ లైఫ్ ఇలా అయిపోయింది. నువ్వు నెక్స్ట్ ఇయర్ అయినా కాలేజ్లో జాయిన్ అయ్యి బాగా చదువుకోవాలి. ఎందుకేమీ మాట్లాడట్లేదు? నన్నేం మాట్లాడమంటావు సంజయ్? నువ్వెప్పుడు నాతోనే ఉండమని అడుగుతా. ఏం కాదు అదే, ఒక్క నిమిషం వస్తానండి. చేయి కొంచెం గట్టిగా పట్టుకోండమ్మా. హలో, అన్నా, నేను ప్రభాస్ని మాట్లాడుతున్నా. ఏంది ప్రభాస్, కొత్త నెంబరా? ఏం లేదన్నా, నా సెల్లు నీళ్ళలో పడిపోయింది. ఎక్కడున్నారు? హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లోనా? ఏమైంది? ఏం లేదు, డెలివరీ కోసం మా వైఫ్ని తీసుకొచ్చాను. ఏం లేదన్నా, మిమ్మల్ని చూడాలని. అప్పుడైతే 7 గంటలకు రా, నేను ఇంట్లో ఉంటాను. అలాగేనా? అలాగే ప్రభాస్. ఓకేనా? ఏంట్రా ప్రభా, ఇది వర్కౌట్ అవుతుందా? ఇన్ని రోజులు నా గురించి రాని సంజయ్ ఈ రోజు వచ్చింది. సంజయ్కి నా మీద తప్పకుండా ప్రేమ ఉంది. రేపు మధ్యాహ్నం మీరు 1 గంట ట్రిప్లో వస్తున్నప్పుడు నేను కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తా. మీరు కరెక్ట్గా బ్రేక్ వేసి బస్ ఆపేయండి. అది చూసిన తర్వాత తప్పకుండా సంజయ్ నన్ను లవ్ చేస్తుంది. సంజయ్ నువ్వు నన్ను లవ్ చేయకపోతే రేపు 1 గంట బస్సు కింద పడి చచ్చిపోతానని ఈ లెటర్లో రాశా. ఈ లెటర్ని సంజయ్ ఫ్రెండ్కి ఇచ్చి తనకిచ్చేయమని చెప్తా. సంజయ్ డెఫినెట్ గా అక్కడికి వస్తుంది. నన్ను లవ్ చేస్తున్నానని చెప్తుంది. మీరు కరెక్ట్ గా బ్రేక్ వేయండి. అందులో ఎలాంటి ప్రాబ్లం రాదు ప్రభా, నేను చూసుకుంటానుగా. కానీ అనా డౌట్ పడద్దన్నా, మీరు సరే అని చెప్పండి. అలాగే ప్రభా. దీన్ని సంజయ్కి ఇస్తారా? ఎందుకు? ఈ ఒక హెల్ప్ చేయండి ప్లీజ్. అది నా వల్ల కాదు. నేను సంజయ్ నా కోసం వచ్చింది, నాతో మాట్లాడింది. మే కమిన్ సార్. ఎగ్జామ్ కూడా తొందరగా వచ్చేది లేదా? సారీ సార్, లేట్ అయింది. వెళ్ళు.
బస్సు బయలుదేరుతుంది. అందరూ ఎక్కడే, ఇంకో 10 నిమిషాలు బయలుదేరుతుంది. హలో బాబోయ్ ఎక్కడున్నావయ్యా? అత్త ఏమైంది? బిడ్డ అడ్డం తిరిగిందటయ్యా, ఆపరేషన్ చెయ్యాలంటున్నారయ్యా. అయ్యో ఇప్పుడు ఎలా? నువ్వు సంతకం పెట్టాలంటున్నారయ్యా. నువ్వు త్వరగా రాయ్యా. ఎక్కడున్నావు? నేను వస్తున్నాను అత్తయ్య, ఇదిగో వస్తున్నాను. వైపుకి ఆపరేషన్ చేయాలంటే సార్, ఇప్పుడే ఫోన్ వచ్చింది, పర్మిషన్ ఇవ్వండి సార్. ఏ నెంబర్ బండియా? 16 సార్. ఏ మనుషులు లేరయ్యా, నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి. సార్ నేను వెళ్ళి సంతకం పెడితేనే ఆపరేషన్ చేస్తారు. అదే ఏంటయ్యా నీతో పెద్ద గొడవ అయిపోయింది. టెన్షన్ పడకు, ఏమవుదు. ఆటో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ పక్క ట్రాఫిక్ జామ్ అయింది, అక్కడ ఏదో యాక్సిడెంట్ అంట. వేరే బండి చూసుకో. యాక్సిడెంటా? ఆ సెకండ్ ప్లాట్ఫామ్ క్లియర్ చేయండి. సార్ ఏంటయ్యా? 16 రూట్లో ఎవరు డ్రైవర్గా వెళ్ళారు సార్? మోహన్. సార్ అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి అతను సార్. నమ్మన దగ్గర లేదయ్యా. సార్ చాలా అర్జెంట్ మీ సార్. వాడు భరణి కండక్టర్ గా వెళ్ళాడు, అతను ఫోన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇది? ఇది మన సంధ్య ఏం పేపర్ ఇది? సంధ్యకి తన ఫ్రెండ్ ఏంటి సంజా గింజా అంటూ? కాపీ పేపర్గా తీ. ప్రభాస్ ఇచ్చాడు. ఆటలుగా ఉందా? ఇయ్యమ్మా త్వరగా. సంజ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది నేను నీకు మొదటిసారిగా చెప్పట్లేదు, కానీ ఇదే నేను నీకు ఆఖరిసారిగా చెప్పడం. ఎందుకంటే ఇకపై చెప్పడానికి నేను ఉంటానో లేదో తెలియదు. నేను నీకు ఎంతగానో చెప్పినా బతిమల్నా నువ్వు నా లవ్ని అర్థం చేసుకోలేదు. ఒకవేళ నేను చనిపోతేనైనా నువ్వు నా లవ్ని అర్థం చేసుకుంటావేమో. అందుకే నువ్వు నేను ఎప్పుడు కలిసి వెళ్ళే ఆ 1 o'clock బస్ కింద పడి చనిపోదామని నిర్ణయించుకున్నాను. నీకు నా మీద ప్రేమ ఉంటేనేరా, లేకపోతే వద్దు, నేను చనిపోతాను సంజ. ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఉండమ్మా. ఫోన్ తీయడం లేదే. అయ్యో ఒకడే ఉండి. అయ్యో మధ్యలో తీసుకోండి. ఉండవయ్యా? హలో? అరే భరణి, డ్రైవర్కి సెల్లవరా ఉండవయ్యా? సార్? ముందు ఇవ్వండి సార్. డ్రైవర్కి ఇవ్వండి. భగవంతుడా. ఖాళీ సభ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? రైట్ రైట్. హలో. బాబు త్వరగా పోనవయ్యా. ఎవరైనా డ్రైవింగ్ చేసినప్పుడు డిస్టర్బెన్స్?
నేను వచ్చి చూడు ప్రభాస్ ప్రభాస్ చూడు. ప్రభాస్ చూడు. అయ్యో, అయ్యో. నేను వచ్చాను. ఒక్కసారి నీ కొడుకు నన్ను చూడమని చెప్పు. నీ కొడుకు నన్ను చూడమని చెప్పు. అయ్యో ఇతని కథ ముగిసింది ఇలా. తీసుకెళ్ళకండి. అయ్యో కానీ ఈమె కథ మళ్ళీ మొదలైంది ఇలా.